మహోన్నతుడును సర్వసృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. రోమా 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మతో ప్రార్థించే అనుభవం ప్రార్థించటంలో అత్యున్నతమైనటువంటి దశ. ఆత్మలో ప్రార్థించాలి అంటే మొదట పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందడం ఎట్లా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము నీటి బాప్తిస్మము ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంఘమంతటికి తెలియజేయాలి. ఆ బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు. ఇట్లాంటి అనుభవంలోనికి ప్రవేశించిన వారు ఆత్మతో ప్రార్థించగలరు. కొన్ని సందర్భాలలో హృదయం అంత వేదనతో నిండిపోతూ ఉంటుంది. మాట్లాడడానికి మాటలు రావు. దుఃఖం తప్ప మాట్లాడలేని స్థితి. దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్థించడానికి మాటలు రావు. ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత దుఃఖమును బట్టి మనలో ఉన్న ఆత్మ మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటే మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనము ప్రార్థించగలం. మనం అనుకోవచ్చు, అంతటి భారము కలిగి ప్రార్థించడానికి మాకు అట్లాంటి సమస్యలేమీ లేవు, జీవితం సాఫీగా సాగిపోతుందని. అవును, అది నిజమే అయి ఉండవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నీ కుటుంబము, సంఘము, దేశ రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించాలి. క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తముతో సముద్రాలు సైతం ఎర్రగా మారుతున్నాయి. బగబగ మండే మండుటెండల్లో సజీవ దహనమైపోతున్న దేవుని బిడ్డలు లెక్కలేనంత మంది. వారి కుటుంబాల కోసం, వారు విడిచి వెళ్ళిన పరిచర్య కోసం ప్రార్థించవలసిన భారం మన మీద ఎంతో ఉంది. ప్రియులరా, యేసుక్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఆయన నామమును ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సైతం విడిచి సువార్తను మోసుకొని వెళ్తున్నారు. వారి నిమిత్తం ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ప్రియ నేస్తమా, ఇటువంటి భారము కలిగినటువంటి ప్రార్థన నీవు చేయగలుగుతున్నావా? అటువంటి భారం నీకుందా? క్రీస్తుని గురించి అనేక మందికి ప్రకటించాలన్నటువంటి ఆలోచన నీకుందా? ఒక్కరినైనా క్రీస్తు రాజ్యంలో చేర్చాలనే లక్ష్యం నీకుందా? అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు నీవు సాధించగలవు. ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను నువ్వు రక్షించగలవు. కాబట్టి ప్రియ స్నేహితుడా, భారముతో ప్రార్థించు. భారముతో దేవుని సన్నిధిలో మోకరించు. అనేక ఆత్మలను ప్రార్థించడం ద్వారా క్రీస్తు రాజ్యంలోనికి నీవు చేర్చగలవు. అటువంటి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. ఈ దినమంతా నీ కాపుదల దయచేయండి. దిన అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు, మా కుటుంబాలకి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వాళ్ళని యొక్క ఆత్మ కార్యము జరిగినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, బలహీనులను బలపరచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. చంటి బిడ్డలను, వృద్ధులను, బీపీ పేషెంట్లను, షుగర్ పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. అప్పులు బాధలతో ఇబ్బంది పడుచునండి బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి ప్రభా. పరలోకము నుండి వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి. నీ సన్నిధిని వారితో ఉంచండి.
ఎంతోమంది దుఃఖముతో ఉండి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు నాయన. ఓ తండ్రి, వారి యొక్క సమస్యలను తీర్చగలిగే దేవుడవు తండ్రి. భారము కలిగి ప్రార్థించే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసిన నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి నీ సన్నిధిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ప్రత్యేకంగా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.